హిడింబా ఆర్ శివం బజే వన్ చూస్ చేసుకోవాలి. ఏ ఫిలిం చూస్ చేసుకుంటారు ఫేవరెట్ అంటే? ఎప్పటికీ 100% శివం బజే. ఒక శివుడు ఆజ్ఞ లేదే చేయమైనా కదలదని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ పోస్టర్లో ఆయన పక్కన ఆయన ముందు నన్ను పెట్టారంటే ఐఎమ్ లైక్ బ్లెస్డ్. అది ఇంకా డైరీలో ఏంటి, నేను ఎప్పుడు ఉన్నా లేకపోయినా అది ఉండిపోద్ది ఎప్పటికీ. వచ్చినవాడు గౌతమ్. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఒక చిన్న లీక్ వచ్చిందనమాట మాకు. సో కథలు అసలు ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు ఉన్నప్పుడు పక్కన ఉన్నప్పుడు ఒట్టి క్రికెట్ అసలు అంటే అన్న ఎలా చేస్తాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయనే నా ఇన్స్పిరేషన్. హిడింబా ప్రమోషన్స్ టైంలో 6th సెన్స్ కిల్లర్ మీరు, అన్నయ్య షో కిల్లర్. నీ లైఫ్లో ఏదైనా బాధని నాకు చెప్పుకోకుండా దాచిపెట్టావా? అది చాలా ఎమోషనల్ అయ్యారు ఒక పాయింట్లో. ఆ ఎమోషనల్ బాండ్ గురించి మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేయాలంటే ఏమన్నా చెప్తారా మెమరీస్? అంటే ఆయనకి అబద్ధం చెప్తున్నాను ఒక గిల్ట్ ఉంది. నేను ఇప్పటివరకు చూసుకుంటారా ఉన్నావు, ఇంకా నేనేం ఇబ్బంది పెడతాను. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఏదో చేస్తాడనుకో తెలుసు, బట్ నేను అడగలేను. బిగ్ స్క్రీన్లో, పెద్ద స్క్రీన్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు, అన్నయ్య అంటారు. స్మాల్ స్క్రీన్లో చాలామంది ఓంకార్ అన్నయ్య అని పిలుస్తారు. అన్నయ్య నుంచి ఏదైనా ఒకటి తీసుకోవాలి, ఒక క్వాలిటీ ఏది తీసుకుంటారు? క్వాలిటీయా? బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ. ఆయన నేను అది ఆ క్వాలిటీ, గ్రేట్ క్వాలిటీ అన్నయ్యలో. నాన్నైనా అన్నయ్యనా అన్నిటికీ నేనే మీకు, నాకు చెప్పడానికి ఏంట్రా? తర్వాత మనం పోతూ ఇది కూడా తీసుకెళ్ళాం కదరా అని అంటారు. పెద్దోడుగా పుట్టుంటే నేనైతే ఐ కాంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. హిడింబా ప్రమోషన్స్ అప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు సో ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ తర్వాత ప్రమోషన్స్ అంతా ఆయన తన సినిమా అన్నట్టుగానే ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ గారి గురించి చెప్పాలంటే వాడు బాగుండాలనిపిస్తుంది. ఎందుకంటే తన యాక్సిడెంట్ అయినప్పుడు నేను లేను, దగ్గరలో లేను. నేను హిడింబా షూటింగ్ కేరళలో ఉన్నా. తనకు అలా అయిందనగానే ఆ దానికి మించి నువ్వు గారు అంటే నన్ను ఏదో అన్నట్టుందిరా, ప్లీజ్ ఇప్పుడు ఏమనుకో ప్లీజ్. అశ్విన్ గారే అన్నాను, గాడు కాదు. తాగాడు ఇలా అని న్యూస్లో వచ్చినప్పుడు చాలా బాధ వేసింది. గాంజా శంకర్కి మామూలుగా తయారవట్లేదు. మాకు ఒక క్రేజీ క్వశ్చన్ ఉంది, మీ ఇద్దరు మల్టీ స్టారర్ చేస్తే చూడాలని ఉంది. మొన్న తేజుతో అన్నాను నేను, తేజు ఇంత క్యారెక్టర్ ఉన్నా నాకు ఓకే, క్యారెక్టర్ని పెట్టుకోరా అలా వచ్చిపోతారంటే ఊరుకో అన్నాడు. లేదు చిన్న చెప్తానులే అన్నాడు. నాకు ఒక తెలియని ఆ ఇష్టం అంతే. ఇది బ్లడ్ డొనేట్ చేస్తున్న ఫోటో మీ ఇన్స్టాలో పెట్టారు. చిరంజీవి గారు ఎప్పుడో స్టార్ట్ చేసిన బ్లడ్ బ్యాంక్ని ఇప్పటికీ ఫాలో అవుతున్న చాలా మంది ఉన్నారు. నాకు ఫోన్ వచ్చింది సిటిజన్ హాస్పిటల్ నుంచి. ఇమ్మీడియట్గా ఇలా అనేటప్పటికి నేను యాక్టర్ని కూడా వాళ్ళకి తెలియదు, నాది ఉంది వాళ్ళ దగ్గర. అదే చాలా ఎమర్జెన్సీ సర్జరీ అంటే వెళ్ళిపోయి ఇచ్చేసాను. అది మరి బ్లడ్ బ్యాంక్ అనగానే చిరంజీవి అన్నయ్య గుర్తొస్తాడు, అసలు నో డౌట్. అది అప్పుడు అసలు ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అనేది ఎలా ఉండేది అసలు, ఆ రోజుల్లో ఇక్కడ ప్లేస్ తీసుకుని ఇలా పెట్టాలి, ఇలా బ్లడ్ డొనేట్ చేయాలి, అందుకని మెగాస్టార్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఈ సినిమాకి లింక్ ఉంటుంది ఓ పాయింట్. అది మన శివం బజేలో ఇండియాకి ఒక ప్రాబ్లం, వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగైపోవాలి, నిజంగా ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చారేమో అన్నట్టుగానే జరిగింది. కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా.